వెరీ రీసెంట్ క్యాంపెయిన్ అక్టోబర్ లో జరిగింది కదా, దాంట్లోనే 233 lakh square feet క్లియర్ అయింది. ఓ పక్క ల్యాండ్ క్లియర్ అవుతుంది, ఓ పక్క డబ్బులు వస్తున్నాయి, ఇంకో పక్క ఎనీ కైండ్ ఆఫ్ జబ్బులు కానీ ఇట్లాంటి ఏవి రాకుండా దాని నుంచి హైజీన్ ఉండేటట్టుగా ప్లేసెస్ అన్ని క్లియర్ చేసి ఉండేటట్టుగా గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. ఈ స్పెషల్ స్వచ్ఛతా క్యాంపెయిన్ అనేది 2021 నుంచి ప్రతి సంవత్సరం అక్టోబర్ లో జరుగుతుందంట. దిస్ ఇన్వాల్వ్స్ 84 ministries అండ్ డిపార్ట్మెంట్స్, విచ్ ఇస్ నాట్ ఎ స్మాల్ థింగ్. బేసికల్ గవర్నమెంట్ వాళ్ళు ఏమంటున్నారంటే 4100 crore ఈ వేస్ట్ నుంచి తీసుకురావడం అనేది గుడ్ గవర్నెన్స్ కి సింబల్ అని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు అంటున్నారు. ఈ ఇనిషియేటివ్ అనేది చెత్త నుంచి ఆపర్చునిటీ ఎలా తీసుకోవచ్చు, లైక్ వేస్ట్ నుంచి ఆపర్చునిటీ తీసుకుంటాము, ఎటువంటి దాని నుంచి ఆపర్చునిటీస్ ఎలా తీసుకోవచ్చు, డబ్బులు ఎలా సంపాదించవచ్చు, లైక్ ప్రైమ్ ఏరియాస్ లో ఎలా మనము స్పేస్ ని క్లియర్ చేసుకోవచ్చు, పొందొచ్చు, కొత్తగా కాకుండా ఎగ్జిస్టింగ్ వేస్ట్ స్పేసెస్ ని ఎలా క్లియర్ చేసుకోవచ్చు, అండ్ మంచి పాలసీస్ ఉంటే గనక గవర్నమెంట్ నుంచి దేశం ఎలా బాగుపడుతుంది, ఇండియా ఎలా షిఫ్ట్ అవుతుంది అనేది క్లియర్ గా తెలుస్తుంది ఈ హోల్ ప్రాసెస్ నుంచి. లెట్ us see. అండ్ మనకి యాజ్ అ హ్యూమన్ బీయింగ్, యాజ్ అ సిటిజన్ ఆఫ్ ద నేషన్, మనకి ఇట్లాంటి పాలసీస్ ఇంకా కావాలి. అండ్ మన ట్యాక్సెస్ నుంచి మనము డబ్బులు ఇచ్చి ఎలా అయితే కావాలి మంచిగా అవ్వాలి అని కోరుకుంటున్నామో, అట్లాగే గవర్నమెంట్ కూడా మనీ జనరేట్ చేయడానికి కొత్త వేస్ చూసుకోవాలి. అండ్ ఆ మనీతో మన దేశాన్ని ఇంకా డెవలప్ చేస్తే అట్ ద ఎండ్ వీఆర్ ద బెనిఫిషరీస్.